ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి? నటన ఎలా చేయాలి షార్ట్ ఫిల్మ్‌లో అంటే, ఇప్పుడు పాట గురించి చెప్పాం కదా! పాటలానే. పాట అనేది ఎర్రటి ఎండాకాలంలో కూడా మనం ఇట్లా ఎండలానే ఫీల్ అవుతాం. కానీ చలికాలంలో ఉన్నట్టు ఫీల్ అవుతామా? అదే ఫీలింగ్ పొందాలి. చలికాలంలాగా సేమ్ ఎండను మర్చిపోయి ఎండ అది ఉండదు. 100% చలిగా ఫీల్ కావాలి. చలికి లోన్ కావాలి. చుట్టూ చలి ఉన్నట్టుగా ఫీల్ అయితే ఎలా ఉంటుంది? మనం చలికి లోన్ కావాలి. మన చుట్టూ చలి ఉన్నది. ఇప్పుడు చలికాలం నిజంగా వణుకుతాం అనుకో ఎలా ఉంటది? అలా ఫీల్ అయితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? అలా ఉండాలనమాట. అలాగే చలికాలం, చల్లటి చలికాలం మనం వణుకుతా ఉన్నాం. చుట్టూ చలి ఉన్నది. అప్పుడు ఎర్రటి ఎండాకాలంలో చుట్టూ ఎండ ఉంటే మనం ఎండకు లోనైతే ఎలా ఉబ్బరిస్తూ ఉంటుందో, చుట్టూ ఎండ ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ కావాలి. అప్పుడు ఎలా ఉంటుంది? అదిగో ఆ విధంగా పాట పాడతారంట. పాట ఆ విధంగా ఫీల్ అయ్యి అలా లోనై పాట పాడుతూ ఉంటారనమాట. అట్లనే నటన కూడా అంతే అనమాట. ఎర్రటి ఎండలో చలికి లోనైతే ఎలా ఉంటుందో అలా వ్యవహరించాలి. మానసికంగా, వ్యక్తిగతంగా చుట్టూ ప్రపంచం ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా వ్యవహరించాలనమాట. అలా వ్యవహరిస్తే అది నటన. ఆ పాత్ర తీరు అలా వ్యవహరించాలనమాట. అంతే తప్ప తను ఉన్న పరిస్థితుల్లో తీరు తను వ్యవహరించొద్దు. తనున్న పరిస్థితులు తను ఉన్నట్టుగా వ్యవహరించకుండా, తను లేని పరిస్థితులు తను లేని తీరుగా వ్యవహరించాలి. ఆ! అలా అనమాట నటన అంట. ఆ విధంగా వ్యవహరించాలి ఆ మూడ్‌లో. ఆ పాత్ర తీరు. అంతేగాని అక్కడున్న పరిస్థితులు, తనున్న పరిస్థితికి భిన్నంగా ఆ పాత్ర తీరు, పాత్ర ఉన్న సిట్యుయేషన్‌లో వ్యవహరించాలనమాట. అది నటన అంటారు. అలాగే సన్నివేశాల చిత్రీకరణ కూడా అంటే నటుడు కాకుండా సినిమాని ఇప్పుడు డైరెక్టర్ చిత్రీకరిస్తారు మూమెంట్ ఎలా రావాలని. అది కూడా అంతే. అక్కడున్న పరిస్థితులు కాకుండా ఆ పాత్ర తీరు భిన్నంగా పాత్ర ఎలా ఉంటుంది, ఆ సన్నివేశం ఎలా ఉంటుందో అలా వచ్చేలా డైరెక్టర్ చేయాలనమాట. సినిమాను షూట్ చేస్తాడు. అంటే ఎర్రటి ఎండాకాలంలో కూడా ఆ ఎండ తీరు మనుషులుంటారు కదా! అలా ఉండకుండా చలికాలం చుట్టూ చలి ఉంటే అక్కడ చలికి లోనైనప్పుడు మనిషి ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తూ ఉండాలి. అగో అదనమాట. సినిమా షార్ట్ ఫిల్మ్ మొత్తం అలాగే అన్నట్టు. ఆ విధంగా ఉంటది. షార్ట్ ఫిల్మ్ మొత్తం అలాగే ఉంటది. ఎర్రటి ఎండాకాలంలో ఒక వ్యక్తి చల్లటి చలికాలం చుట్టూ ఉంటే ఎలా అయితే వణుకుతూ ఉంటాడో, గజగజ వణుకుతాడు చూసినావా? అలా పాత్రల వ్యవహారం ఉండాలనంట. అగ్గో అదన్నమాట. అంతే తప్ప ఇప్పుడు ఇప్పుడున్న స్థితి అనుకుందాం. ఇప్పుడున్న స్థితికి భిన్నంగా ఆ సినిమా తీరు చేయాలంటే. ఇప్పుడున్న స్థితి ఎండాకాలం అయితే, ఆ సినిమాలో ఉన్న సన్నివేశాన్ని పండించే విధానం ఉంటది కదా! మన ఊహ, మన ఆలోచన, అనుభవం, అనుభూతులు ఉంటాయి కదా! దాన్ని చలికాలంలా తీయాలి. చుట్టూ చలి ఉంటే ఒక వ్యక్తి చలికి ఎలా అయితే లోనైతాడో, మనం ఎలా అయితే లోనైతామో చుట్టూ చలి ఉంటే అలా ఆ పాత్ర వ్యవహరిస్తూ ఉండాలి. అంతే తప్ప మనం ఉన్న స్థితికి, ఆ పాత్రకు ఎలాంటి కాంబినేషన్ ఉండద్దు. అంటే పాలు, అది నీళ్ళు అనుకుందాం. ఈ 2 కలిపితే 2 కలవద్దంటారు. పాలు, నీళ్ళు కలవకుండా ఇప్పుడున్న స్థితి పాలు అయితాయి. ఇందులో నీళ్ళు కలిపితే ఈ నీళ్ళు కలిసిపోతాయి కదా! అలా కలవద్దు. భిన్నంగా ఉండాలి. ఉంటే ఎలా ఉంటుంది? పాలలో నీళ్ళు కలవకుండా ఎలా ఉంటుందో అలా ఆ నటన, బిహేవింగ్ ఉండాలి. డైరెక్టర్ చిత్రీకరణ అలా ఉండాలి. పాత్రల నటన